చైల్డ్ ఫోన్ చూసినా సెర్చ్ చేసిన జైలుకి. సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ ఆపరేషన్. 4 నెలల్లో 294 కేసులు, 110 మంది అరెస్ట్. డార్క్ వెబ్ పై చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ నిఘా. రిపీటెడ్ గా ఫోన్ చూస్తున్న 15 మంది మళ్లీ అరెస్ట్. సోషల్ మీడియా యాప్స్ లో గ్రూపులుగా ఏర్పడి గలీజ్ పనులు. సిఎస్బి డైరెక్టర్ షియా గోయల్ వెల్లడి చేస్తా ఉన్నారు. చైల్డ్ ఫోన్ చూసినా అంటే బిలో 18 కంటే 18 ఏళ్ల కంటే తక్కువ చైల్డ్ ఫోన్ చూసినా కూడా లేదా సెర్చ్ చేసినా కూడా జైలుకి వెళ్తారట. సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ ఆపరేషన్ చేస్తా ఉన్నది. ఇప్పటికే 294 మందిపై కేసులు కూడా నమోదు చేసిరట. 110 మందిని అరెస్ట్ చేసిరు. ఆన్లైన్ లో చిన్నారుల అశ్లీల వీడియోలు, చైల్డ్ పోర్న్ చూసినా, డౌన్లోడ్ చేసినా, ఆన్లైన్ లో సర్క్యులేట్ చేసినా జైలుకు వెళ్ళక తప్పదని టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీసీఎస్బి డైరెక్టర్ షియా గోయల్ హెచ్చరించారు. రిపీటెడ్ గా చిన్నారుల అశ్లీల చిత్రాలు చూస్తున్న హైదరాబాద్, యాదగిరిగుట్ట, కరీంనగర్, జగిత్యాల, వరంగల్ జిల్లాలకు చెందిన 15 మందిని బుధవారం అరెస్ట్ చేశామని తెలిపారు. గురువారం బంజారా హిల్స్ లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో మీడియాతో ఆమె మాట్లాడారు. ఈ నెల 18 నుంచి స్పెషల్ ఆపరేషన్ ప్రారంభించామని తెలిపారు. డార్క్ వెబ్ పై ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. చైల్డ్ ఫోన్ మెయిన్ గా ఇగో చిన్నారులకు సంబంధించి అశ్లీల వీడియోలు బ్రౌజ్ చేసినా, చూసినా, డౌన్లోడ్ చేసినా, అప్లోడ్ చేసినా వెంటనే అమెరికా కేంద్రంగా పనిచేసే నేషనల్ సెంటర్ ఆఫ్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లోయిటెడ్ చిల్డ్రన్ ఎస్సిఎంఈసి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సిఆర్బి సైబర్ టిప్ లైన్ ద్వారా గుర్తిస్తున్నారట. ఎవరెవరైతే చూస్తా ఉన్నారో చైల్డ్ కి సంబంధించినటువంటి పోర్ను అదంతా కూడా అక్కడ తెలిసిపోద్దట. అమెరికా కేంద్రంగా పనిచేసేటటువంటి ఆ సైట్ కి తెలిసిపోతుందట. తెలిసిపోయి వెంటనే అది ఎక్కడ లొకేషన్ లో ఉంది, ఎక్కడ నెంబర్ ఉంది, ఏ జిల్లా, ఏ ప్రాంతం, ఏ స్టేట్, ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసి సో వాళ్ళ మీద మరి కేసులు కూడా బుక్ చేస్తున్నారట. 294 ఎఫ్ఐఆర్ నమోదు చేసినాం. ఈ కేసులతో సంబంధం ఉన్న 110 మందిని అరెస్ట్ చేశాం. పట్టుబడిన వాళ్ళంతా చైల్డ్ అమ్యూజివ్ వీడియోల్లో ఉన్న బాధితులంతా విదేశీ చిన్నారులుగా గుర్తించాం. నిందితుల్లో 19 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వారు కూడా ఉన్నారట అని షియా గోయల్ తెలిపారు. 220 వెబ్సైట్ లో అశ్లీల కంటెంట్, అశ్లీల వీడియోలు సర్క్యులేట్ చేసిన ముఠాల్లో పట్టుబడిన నిందితుల్లో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు షియా గోయల్ తెలిపారు. సోషల్ మీడియా యాప్స్ లో గ్రూపులుగా ఏర్పడి ఈ తరహా వీడియోలు షేర్ చేసుకుంటున్నట్లు గుర్తించాం. కొన్ని నెలల కింద సూర్యాపేటలో ఒక అమ్మాయితో బలవంతంగా చైల్డ్ పోర్న్ వీడియోలు చేస్తున్నట్లు తెలుసుకొని బాధితురాలని అధికారులు రక్షించారు అని తెలిపారు. చిన్నారుల అశ్లీల కంటెంట్ ను ప్రచారం చేస్తున్న 220 వెబ్సైట్లను టీజీఎస్బి ద్వారా మూసివేయించామని చెప్పి తెలిపారు. ఇక అర్థమవుతుంది కదా, విషయం అంతా కూడా అర్థమైంది కదా. సో నిఘా వర్గాలు నిఘా పెడతా ఉన్నాయి. ఇప్పటికే 294 పైగా కేసులు కూడా నమోదైనట. 110 మందిని అరెస్ట్ చేసిరట. ఎక్కడికెక్కడికి మనం ఏం బ్రౌజ్ చేస్తా ఉన్నాం, ఏం చూస్తా ఉన్నాం, ఏం డౌన్లోడ్ చేస్తా ఉన్నాం, ఏం షేర్ చేస్తా ఉన్నాం, ఏం సెండ్ చేస్తా ఉన్నది మరి ప్రతిదీ కూడా డేటా ఉంటది. డేటా ఉంటది కాబట్టి మరి చేసేది కూడా చాలా, ఏం చేసినా కూడా జాగ్రత్తగా చేయాలి. ఇగో ఇలాంటి మాత్రానికి ఎట్లా పడితే అట్లా వేరే సైట్లోకి వెళ్ళి ఏది పడితే అది చేయొద్దు. ఫోన్ని మనం ఎంతవరకు వాడుకోవాలో లిమిట్స్ ఉంటుంది, అంతవరకే వాడుకోవాలని చెప్పేసి కూడా ఈ వార్త ద్వారాగా మనకి తెలుస్తా ఉంది.